నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో మహానాడు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉదయం నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కడపకు సంబంధించి ఏదైనా కీలక ప్రకటన చేస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నారా లోకేష్ గారు మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించి ఏదైనా కీలక ప్రకటన ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కడప జిల్లా ప్రజలకు నారా లోకేష్ గారు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే, మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సజ్జన్ జిందాల్ ముందుకు వచ్చారు. మరో 15 రోజుల్లోనే స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని చెప్పి నారా లోకేష్ గారు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో జిల్లా టీడీపీ నేతలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ, ఈసారైనా సరే కానీ కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కావాలని చెప్పి కడప ప్రజలైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. చాలా ముఖ్యమంత్రులు 2-3 సార్లు శంకుస్థాపనలు చేశారు. కానీ కడప స్టీల్ ప్లాంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయన్నమాట. ఈసారైనా తిరిగి పునఃప్రారంభమైనప్పుడు ఆ పనులు పూర్తయిపోయి కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం కావాలని చెప్పి కడప జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కడప జిల్లా ప్రజలకు నారా లోకేష్ గారు శుభవార్త చెప్పారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.